బీహార్లో వెలుగులోకి వరకట్నం వ్యవహారం. కట్నం తేవడం లేదని కిడ్నీ అడిగిన మగపెళ్లివారు. కట్నంగా కిడ్నీ ఇవ్వాలని ఒత్తిడి, కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించిన కోడలు. చిత్రహింసలకు గురి చేసి గెంటేసిన అత్తమామలు. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. మన దేశంలో ఇప్పటికీ ఎంతో మంది మహిళలు వరకట్నం వేధింపులను ఎదుర్కొంటున్నారు. డబ్బు, నగలు, వాహనాలు, భూములను ఇలా కట్నంగా కావాలని డిమాండ్ చేయడమే కాకుండా వేధింపులకు గురిచేసిన సంఘటనలు ఎన్నో చూసాం. కానీ ఇక్కడ ఓ మహిళను కట్టుకున్న భర్త, అత్తమామలు అదనపు వరకట్నంగా కిడ్నీని ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం. కోడలు నిరాకరించడంతో చివరకు ఆమెను ఇంటి నుండి గెంటేశారు. ఈ వింత వరకట్నం వ్యవహారం బీహార్లో వెలుగులోకి వచ్చింది. భారత్లో వరకట్న నిషేధం చట్టం 1961లోనే వచ్చింది. ఈ చట్టం ప్రకారం పెళ్లిళ్ల సమయంలో వరకట్నం అడగడమే కాదు, ఇవ్వడం కూడా నేరమే. కానీ ఈ చట్టం నాటి నుంచి నేటి వరకు పేపర్లకే పరిమితమైంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. దేశంలో బడాబాబుల నుంచి పూరి గుడిసెల వరకు ఎక్కడ ఏ మూల పెళ్లి జరిగినా వరకట్నం దందా యథేచ్ఛగా నడుస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. ఇక కట్నంగా మగపెళ్లి వారి గొంతెమ్మ కోరికలకు హద్దే ఉండదు. బైక్, కార్, ఇల్లు, బంగారం, డబ్బు, ఆస్తి అని పెద్ద లిస్టే ఉంటుంది. కొన్ని చోట్ల వరకట్న లావాదేవీలన్నీ రహస్యంగా జరిగితే, మరికొన్ని చోట్ల అదేదో వాళ్ల జన్మ హక్కులా రోడ్డెక్కి నానాయాగి చేస్తుంటారు. తాజాగా బీహార్లోని ముజఫర్పూర్లో వరకట్నం వ్యవహారం బయటపడింది. పెళ్లైన చాలా కాలం తరువాత భర్తకు మరోసారి కట్నంపై మనసు మళ్ళింది. ఇంకేముంది, వెంటనే భార్యను పిలిచి బైక్, డబ్బు, నగలు కావాలని అడిగాడు. కుదరకపోతే ఓ కిడ్నీని కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా కిడ్నీ కోసం ప్రతినిత్యం కట్టుకున్నోడితో పాటు అత్తమామలు కూడా కోడలికి చిత్రహింసలు చూపించారు. చివరికి ఇంటి నుంచి బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు ముజఫర్పూర్ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముజఫర్పూర్లోని బొచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో 2021లో దీప్తి అనే యువతికి వివాహం జరిగింది. పెళ్లి తరువాత అంత సవ్యంగానే ఉన్నప్పటికీ క్రమంగా అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. కోడలిని పుట్టింటి నుంచి కట్నంగా బైక్, డబ్బు తీసుకురావాలని ప్రతిరోజు నానాయాగి చేస్తూ చిత్రహింసలకు గురి చేసేవారు. ఇదిలా ఉండగానే దీప్తి భర్త కిడ్నీల్లో ఒకటి పాడైనట్లుగా తెలిసిందే. ఈ క్రమంలోనే అత్తామామల టార్చర్ కొత్త మలుపు తిరిగింది. కట్నం తీసుకురాలేకపోతే కనీసం ఒక కిడ్నీని భర్తకు ఇవ్వాలని కోడలిపై అత్తామామలు ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. అయితే కిడ్నీ ఇచ్చేందుకు దీప్తి నిరాకరించడంతో ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు. అత్తామామలు ఇంటి నుంచి గెంటేయడంతో బాధితురాలు మిధన్పూరాలోని పుట్టింటికి వెళ్ళింది. తనకు జరిగిన అన్యాయంపై అక్కడి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత తన భర్త కిడ్నీ వ్యాధి గురించి తెలిసిందని, దీంతో తనను కిడ్నీ దానం చేయాలని అత్తమామలు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యపడలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరకట్నంగా కిడ్నీ అడగడమే కాకుండా కోడల్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఇంటి నుంచి గెంటేశారనే అభియోగంపై 38/25 కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బాధిత మహిళ భర్త, అత్తమామలు సహా మొత్తం 4 నిందితులుగా చేర్చారు పోలీసులు.